బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 7వ రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు 6 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించారు. కానీ 6 రోజుల విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించలేదని తెలుస్తోంది. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట దాటవేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ప్రముఖ ఫోన్ నెంబర్లు మావోయిస్ట్ ఖాతాలో పెట్టి ఎలా ట్యాప్ చేశారు అనే దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజుతో విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత విచారణకు సంబంధించిన రిపోర్ట్ ని సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సిట్ అధికారులు విచారణలో ఏ విషయాల్ని రాబట్టగలుగుతున్నారు? థ్యాంక్ యూ సిద్ధు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ విచారణ ఈ రోజు చివరి రోజు అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటు ప్రభాకర్ రావుని 7 రోజుల పాటు విచారిస్తున్నారు. అయితే ఈ 6 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. ఈ రోజు లాస్ట్ డే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 6 రోజుల పాటు కూడా ప్రభాకర్ రావును విచారించిన సమయంలో అతను ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తుంది. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మాట దాటవేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా ప్రభాకర్ రావు మాట దాటవేసినట్టు ప్రముఖ ఫోన్ నెంబర్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అధికారికంగా ఈ ఫోన్ ట్యాప్ చేయాలంటే మావోయిస్టు పేర్లతోని ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. ముఖ్యంగా ఆ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ కదలికలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అయితే చేస్తాం. అయితే ముఖ్యంగా ఇది మన ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ వచ్చేసి ప్రముఖ ఫోన్ నెంబర్లతో మావోయిస్ట్ ఖాతాల్లో పెట్టి ఎలా ట్యాప్ చేశారనే దానిపై విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఇప్పటికే ఈ 6 రోజుల పాటు ప్రభాకర్ ఉపయోగించారు. అయితే ఇప్పటి రోజు కూడా ప్రభాకర్ ఎటువంటి సహకారం అందించింది. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్న ఐఫోన్ లో ప్రభాకర్ లాగిన్ అయినట్టు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ లాగిన్ ఎందుకు అయ్యారో అయితే ఐఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేశారంటే దానికి కూడా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు జరిగిన విచారణ తదనంతరం కూడా ఈ రిపోర్ట్ మొత్తం కూడా మరొకసారి సుప్రీంకోర్టుకి అయితే సిద్ధాంతాలు దాఖలు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసుకుని 7 రోజుల పాటు కస్టడీ విచారణలోని కీలక అంశాన్ని రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్ రావు నోరు నడపకపోవడంతో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా ఏది అప్డేట్ కూడా అయితే బయటకు రాలేదు. అయితే ఈ 7 రోజులు కస్టడీ అయిన తర్వాత సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి నివేదిక అందించిన తర్వాత తదుపరి విచారణ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.